హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూన్ ఆర్ జూలై మంత్లో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఉంటుందండి. ఎందుకంటే మనకు సెప్టెంబర్లో వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మనకు టెట్ అనేది జూన్ ఆర్ జూలైలో ఇవ్వబోతున్నారండి. సో ఈ టెట్ నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో డిఎస్సి రాయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలండి. సో దీనికోసము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకు టెట్ అనేది ఖచ్చితంగా ఉంటుందా అంటే ఉంటుందండి. ఎందుకు అంటే మనకు ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి అనేసి మనకు ఆల్రెడీ నోటీస్ అనేది వచ్చిందండి ప్రతి ఒక్కరికి కూడా. సో వాళ్ళకు టైం అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ సర్వీస్ అంటే ఆల్రెడీ ఎవరైతే టీచర్స్ జాబ్ చేస్తున్నారో టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలండి. సో దాంట్లోగా మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్ సర్వీస్ టీచర్సే కాకుండా ఎవరైనా కొత్తగా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ ఇంతకుముందు టెట్ రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు కంపల్సరీగా మీకు టెట్ ఎగ్జామ్ అనేది మనకు 1 or 2 monthsలో కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మనకు ఇన్ సర్వీస్ టీచర్స్కి సంబంధించి ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వాలి అనేసి దీంట్లో క్లియర్గా అయితే చెప్తామండి. చాలామంది ఇన్ సర్వీస్ టీచర్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇన్ సర్వీస్ టీచర్స్ మనకు వాళ్ళకు టైం అనేది ఉండదు. సో ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేసి ఒకసారి వాళ్ళకు క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో మనకు టెట్ సిలబస్ అందరికీ తెలిసిందేనండి. సో వాళ్ళు పేపర్ 1 రాసే వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ, లాంగ్వేజ్ 1 ఉంటుంది, లాంగ్వేజ్ 2 మ్యాథమెటిక్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్ 2 కలిసే ఉంటాయి. సో ఇవి మనకు టెట్ సిలబస్. మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ మీకు సిలబస్ అందరికీ తెలిసిన విషయమే. సో ఇన్ సర్వీస్ టీచర్స్ ఈ టెట్ అనేది వాళ్ళకు జస్ట్ క్వాలిఫై అయినా సరిపోతుందండి. వాళ్ళు నెక్స్ట్ డిఎస్సి రాయాల్సిన పని లేదు కాబట్టి జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. సో ఆ క్వాలిఫై మార్క్స్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలో ఒకసారి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకొని టెట్లో అయితే స్కోర్ అనేది చేయొచ్చండి. సో ఇన్ సర్వీస్ టీచర్స్ వచ్చేసి టెట్ క్వాలిఫై అవ్వడానికి మీ క్వాలిఫై మార్క్స్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే ఈజీగా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. కంపల్సరీగా మీరు ఒక 2 టెట్స్ ఏమో వేస్తారండి మీకు ఇచ్చినటువంటి టైంలో. సో ఈ టైంలో మీరు టెట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, టెట్లో స్కోర్ అనేది తెచ్చుకోవాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ఈజీగా టెట్లో ఎలా క్వాలిఫై అవ్వాలి, మీకు జస్ట్ స్కోర్ మార్క్ వస్తే సరిపోతుంది కాబట్టి టెట్లో క్వాలిఫైయింగ్ మార్క్. సో ఈ క్వాలిఫైయింగ్ మార్క్ని ఎలా తెచ్చుకోవాలి అనేసి ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక ప్లాన్ అనేది ఉండాలండి. సో మీకు ఈజీగా వచ్చినటువంటి టాపిక్స్ ఏంటి, ఈజీగా మీకు నేర్చుకునే టాపిక్స్ అంటే మీరు ఆల్రెడీ స్కూల్స్లలో టీచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో మీరు ఏది టీచ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎస్జిటి అయితే ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు. సో ఎస్ఏ వాళ్ళు వచ్చేసి మీరు ఏవైతే ఏ లాంగ్వేజ్ అయితే చెప్తున్నారో సో దాని మీద మీకు ఫుల్లీ గ్రిప్ అనేది ఉంటుందండి. సో దాంట్లో మీరు ఫుల్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో అటు ఇటు స్కోర్ చేయకుండా ఫుల్ స్కోర్స్ చేస్తే అంటే మీరు రెగ్యులర్గా చెప్తూ ఉన్నటువంటి సబ్జెక్టే కాబట్టి మీరు ఆల్మోస్ట్ తెచ్చుకోవడానికి ట్రై అయితే చేయండి. అలాగే ఒక ప్లాన్ అనేది వేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ వీటిల్లో కొన్నిట్లో మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి. మీరు 30 మార్క్స్కి ఆల్మోస్ట్ ఒక 25 మార్క్స్ వరకు కూడా స్కోర్ చేయగలిగినటువంటి కెపాసిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఈజీగా మీరు ఏ సబ్జెక్ట్లో స్కోర్ చేయగలరు అనేదాన్ని చూసుకోండి. మనకు ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మీకు
ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. మీ అందరికీ తెలిసిందే. ఈ 30 క్వశ్చన్స్లో మీరు సైకాలజీ అనేది చదవగలరా, పెట్టగలరా అనే దాన్ని బట్టి మీరు చదవడానికి ట్రై చేయండి. లేదు మేము ఇప్పుడు చదవలేము అనుకుంటే మీరు దీన్ని ఊరికే పెట్టేయచ్చు. అంటే మీరు మీ నాలెడ్జ్ని బట్టి ఏది ఆన్సరో గెస్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. సో అలాంటివి పెట్టండి. లేదు అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే మనకు పెడగాలజీలో చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి కానీ వికాస దశలకు సంబంధించి ఇవి కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ టాపిక్స్ అనేటివి ఉన్నాయండి. సో వాటిని మాత్రమే ప్రిపేర్ అయిన మీరు ఒక 15 to 20 మార్క్స్ వరకు స్కోర్ అయితే చేయగలరు. సో ఇటువంటి గన్ షాట్ టాపిక్స్ను ఎన్నుకొని మీరు టెట్ ఎగ్జామ్ రాసినట్లయితే కంపల్సరీగా స్కోర్ అయితే చేయొచ్చండి. అలాగే లాంగ్వేజ్ 1 అంటే తెలుగుకి సంబంధించి మీరు తెలుగు లెసన్స్ అన్నీ చదవకుండా గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గ్రామర్ మీద మనకు చాలా వరకు బిట్స్ వచ్చేసి గ్రామర్ బిట్లేనండి. సందులు కానివ్వండి, లేకపోతే వచనాలు కానివ్వండి, కాలాలు, అలాగే వ్యతిరేక పదాలు, వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే, అలాగే కర్తరి కర్మని వాక్యాలు కానివ్వండి, ప్రతి ఒక్క సబ్జెక్టులలో గన్ షాట్ టాపిక్స్ ఉన్నాయండి. సో ఆ గన్ షాట్ టాపిక్స్ అన్నిటినీ మీరు చదువుకోవడం వల్ల ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. సో ఆ టాపిక్స్ ఏంటి, మీరు చదివితే ఇన్ సర్వీస్ టీచర్స్ ఈజీగా టెట్లో వాళ్ళ యొక్క స్కోర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేటటువంటి టాపిక్స్ కూడా నేను క్లియర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. సో మీకు గనక ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవ్వండి. మీరు టెట్లో ఈజీగా క్వాలిఫై అయితే అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి కూడా మీరు గ్రామర్ ఈజీగా పెట్టుకునేటటువంటి టాపిక్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్లో కూడా మీకు గన్ షాట్ టాపిక్సే ఉన్నాయండి. టెక్స్ట్ బుక్ గ్రామర్ చదివితే సరిపోతుంది. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి మనకి ఎగ్జాంపుల్స్ కానీ టెన్సెస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవే ఉంటాయి కాబట్టి అవి చదువుకుంటే సరిపోతుందండి. మ్యాథ్స్ కానీ ఈవీఎస్, సైన్స్, సోషల్ వీటిల్లో మీకు ఏదైతే అంటే మీరు డైలీ కూడా ప్రతిరోజు క్లాసెస్ అయితే చెప్తూ ఉంటారు కాబట్టి మీకు కొన్ని టాపిక్స్ ఆల్రెడీ నోటెడ్ అవి కూడా ఉంటాయండి. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏ సబ్జెక్టులు అయితే చెప్తూ ఉన్నారో వాటిల్లో ఎక్కువగా స్కోర్ చేయడానికి చూడండి. మీరు టెట్లో క్వాలిఫై అవ్వచ్చు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని గ్యాదర్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మనకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయండి. ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే మనకు ఆ టాపిక్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుందా లేదా 2 క్వశ్చన్లు వస్తున్నాయా అనేది మీరు చెక్ చేసుకోండి. సో అలా చెక్ చేసుకొని ఆ టాపిక్స్ని 1కి 2 సార్లు చదవండి. సో వాటి వల్ల ఏంటంటే మీరు మార్క్స్ అనేది ఫుల్గా స్కోర్ చేయొచ్చండి. ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మనకు ఆల్రెడీ ఒక 2 సెట్స్ అంటే 2 టెట్లు వచ్చేసి మీకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిలబస్ వేనండి. అంటే 2025-26 మనకు దీనికి సంబంధించి ఈ సిలబస్కి సంబంధించి 2 టెట్ ఎగ్జామ్లు అలాగే ఒక డిఎస్సి ఎగ్జామ్ జరిగిందండి. సో కాబట్టి ఈ 3టికి సంబంధించి అంటే ఈ 3 ఎగ్జామ్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. ఇవి ఇన్ సర్వీస్లో ఉండేటటువంటి టీచర్స్ కానివ్వండి, ప్రజెంట్ కొత్తగా టెట్ రాసే వాళ్ళు కానీ, ఆల్రెడీ టెట్ రాసి క్వాలిఫై అవని వాళ్ళు కానివ్వండి, వీళ్ళు 2 టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి కంపల్సరీగా ప్రింట్అవుట్లు అయితే తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ ప్రింట్అవుట్ కానీ డౌన్లోడ్స్ కానీ చేసుకోండి. అలాగే ఒక డిఎస్సి ఎగ్జామ్ కూడా జరిగిందండి ఈ సిలబస్కి సంబంధించి. కాబట్టి అది కూడా డౌన్లోడ్ చేసుకొని ఏ టాపిక్లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేసి చూడండి. ఇంగ్లీష్ కానివ్వండి, మీరు ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అంటే దేంట్లో అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో కూడా మీకు ఏ టాపిక్స్ ఇస్తున్నారు అంటే మనకు గ్రామర్లో
కొన్ని ఈజీగా ఉంటాయండి. డిక్షనరీలో మనకు ఏ ఏ వర్డ్స్ ముందు వస్తాయి సెర్చింగ్లో, అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మాత్రం ఈజీగా మిస్ చేసుకోవద్దు. సో కాబట్టి ఇంగ్లీష్ కానివ్వండి, అలాగే తెలుగు, సైకాలజీ కూడా అండి. సైకాలజీలో కూడా మనకు కొన్ని టాపిక్స్ రిపీటెడ్ టాపిక్స్లలో మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. మీరు ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ కానీ డిఎస్సి కానీ మొత్తం క్వశ్చన్స్ చూసినట్లయితే మీరు ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో లేనటువంటి వాళ్ళు, కొత్తగా టెట్ రాసేటటువంటి వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ను చదువుకోండి. ఇవి మనకు మార్క్స్ అనేటివి డిఎస్సిలో యాడ్ అవుతాయి. టెట్ మార్క్స్ వచ్చేసి డిఎస్సిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి? సర్వీస్లో లేనటువంటి వాళ్ళకి. ఇప్పటి వరకు నేను సర్వీస్లో ఉండేటటువంటి టీచర్స్, వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉంటుంది, చదవడానికి టైం సరిపోదు కాబట్టి సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా మనకు టైం అనేది ఇచ్చారు కదా సర్వీస్లో ఉండేటటువంటి టీచర్స్కి, అప్పటిలోపు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. కాబట్టి సో ఎలా చదవాలి, సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేసి చెప్పాను. సో ఇప్పుడు సర్వీస్లో లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే టెట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. అంటే 130+ ఆర్ 140+ అనేటి రావాలి. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనేటి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని ఏ టాపిక్స్లలోంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనే దాన్ని చూసుకొని వాటిని ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. తర్వాత మిగిలినటువంటి టాపిక్స్ను కూడా కంప్లీట్ చేయాల్సిందేనండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక్కటే చదివితే సరిపోదు. ఇన్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి స్కోర్ అయితే చేయొచ్చండి. ఎందుకంటే జస్ట్ పాస్ మార్క్స్ కాబట్టి దానికి వాళ్ళకి సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి రాసి జాబ్ తెచ్చుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళకి స్కోర్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అవి మనకు డిఎస్సిలో యాడ్ చేస్తారు కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని ఎవరు ఎలా చదవాలి అనేది ఒకసారి చూసుకోండి. అలాగే టైం మేనేజ్మెంట్. సో ఇన్ సర్వీస్ టీచర్స్కి టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే మీరు కంపల్సరీగా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలండి ఇన్ సర్వీస్ వాళ్ళు. కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మీరు ఫస్ట్ బుక్స్ అనేది గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని ఒక టైం మేనేజ్మెంట్తో సిలబస్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. మీకు మీ ఇచ్చినటువంటి టైంలో కంపల్సరీగా గవర్నమెంట్ అనేది టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ బుక్స్ ఏంటివి అంటే మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రెఫరెన్స్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్సేనండి. టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా చదవాలి. సో టెక్స్ట్ బుక్స్ ఒక్కటే సరిపోతుందా అంటే లేదండి, ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాలి. టెక్స్ట్ బుక్స్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ చేయండి ఎక్కువగా. సో ప్రాక్టీస్ బిట్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్లలో ప్రాక్టీస్ బిట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే బయట పబ్లికేషన్స్లలో కూడా చాలామంది ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మన ఛానల్లో కూడా ప్రతి ఒక్క లెసన్స్కి సంబంధించి గ్రామర్ కానివ్వండి, ప్రాక్టీస్ బిట్లు కానివ్వండి, ప్రీవియస్కి సంబంధించినటువంటి బిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ యూజ్ అయితే చేసుకోవచ్చండి. ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్స్ చదవండి. వాటికి ప్రిపరేషన్కి వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే మీరు క్రోమ్లలో వెతికినా, గూగుల్ క్రోమ్లో వెతికినా కూడా ఉంటాయండి. లేదు అనుకుంటే మీకు బయట పబ్లికేషన్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏవో ఒక పబ్లికేషన్స్ ఉంటాయి. సో ట్రస్టెడ్ పబ్లికేషన్స్ తీసుకొని బిట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఇందా చెప్పినట్లు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ప్రీవియస్ పేపర్లో మీకు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి, ఎలా క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి మనకు
ఇచ్చినటువంటి టైంలో ఎలా పూర్తి చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే చెప్పాను. సో వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇంకా ఏమైనా ఇన్ సర్వీస్ టీచర్స్కి డౌట్లు ఉన్నా లేకపోతే ఏ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కావాలి అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో మనకు న్యూస్ బులెటిన్లో త్వరలో టెట్ అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్వహణ షెడ్యూల్పై నేడే నిర్ణయం అనేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్షను త్వరలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది. ఎందుకంటే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ తప్పనిసరి కావడంతో ఈసారి టెట్ కీలకంగా మారనుంది అనేసి ఇచ్చారండి. సో కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది మనకు చాలామంది జరుగుతుందా జరగదా అనేటటువంటి దాంట్లో ఉన్నారు. సో కంపల్సరీ జరుగుతుంది. ఎందుకు అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ కోసమైనా మనకు టెట్ నిర్వహణ అనేది జరుగుతుందండి. వాళ్ళకు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి కాబట్టి టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడు, ఇక్కడ టెట్ కోసం ఉపాధ్యాయుల ఎదురు చూపులు అనేసి ఇచ్చారండి. సాధారణంగా టెట్ నోటిఫికేషన్ నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఈసారి ఉపాధ్యాయులే దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏంటంటే గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే ఇందుకు కారణం. టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారంతా 2 ఏళ్లలో టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. సో దీని కారణంగా అయినా టెట్ అనేది వేస్తారండి. ఇన్ సర్వీస్లో ఉన్నవారు కానివ్వండి, లేదు టెట్ కొత్తగా రాసే వాళ్ళు కానివ్వండి, మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ ఏ టైంలో అయినా వస్తుంది. సిలబస్ అనేది ఎక్కువగా ఉందండి. సిలబస్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇయర్ క్వాలిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా రాయండి. లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు సిలబస్ అంతా చేంజ్ అయితే అవుతుందండి. బుక్స్ అయితే మారాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ సర్వీస్ టీచర్స్ కానివ్వండి, ఆల్రెడీ టెట్ క్వాలిఫై అవని వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.